ఒంగోలు నగరంలోని 36వ డివిజన్లో ఏర్పాటు చేసిన భారత్ ఈ బైక్స్ ను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు నేడు ప్రారంభించారు. ఈ బైక్స్ కు సంబంధించిన మోడల్స్ ను ఆయన పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మీడియాతో మాట్లాడుతూ భారత్ ఈ బైక్స్ కు సంబంధించి రాష్ట్రంలో 69 షోరూంలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను దృష్టిలో ఉంచుకుని భారత్ ఈ బైక్స్ మార్కెట్లోకి విడుదల చేసిందన్నారు. వినియోగదారులకు అనుకూల ధరల్లో ఈ బైక్స్ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల వెంట వడా చైర్మన్ షేక్ రియాజ్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాతతో పాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. డబుల్ బ్యాటరీ ఇది 50 Dr. Srinu Bashar, Sheikh Riyaz, sir, come on to the dais. Joint Secretary, Dr. JMD Gauss Garu, sir, please come on to the dais. LDMS Core Committee member, Sheikh. ఈరోజు ఒంగోలులో మన పాత బైపాస్లో భారత్ ఈ బైక్స్ ఏడిఎంఎస్ ఈ బ్యాటరీ బైక్స్ షోరూమ్ని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన మేయర్ గారు, మన రియాజ్ గారు అందరితోటి ఇంకా ఇక్కడ ఉండే ప్రజలందరితో కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం. ఇది కామన్ పీపుల్కి ఉపయోగపడేటట్టుగా ఈ బైక్ని బ్యాటరీ బైక్ని చేయడం జరిగింది. ఇది 50,000 నుంచి 2 లక్షల దాకా విలువ చేసే బైక్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఏ టైప్ ఆఫ్ మోడల్ కావాలంటే ఆ టైప్లో. ఈరోజు ఇదివరకు క్యాంటిక్, హోండా ఇవన్నీ కూడా మనం చూసాం. ఇది దగ్గర 50,000 బండి అయితే 70 కిలోమీటర్స్ ఒకసారి ఛార్జ్ చేస్తే పోవచ్చు. పెద్ద వెహికల్ అయితే 120 కిలోమీటర్స్ 150 కిలోమీటర్స్ వరకు రైడ్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అంటే ఎకానమీ పెట్రోల్ లేకుండా బాగా లో ప్రొఫైల్లో మనకి ఖర్చు లేకుండా ఉండేదాన్ని ఈరోజు ఈ సంస్థ తయారు చేసింది. ఇది దగ్గర 69 షోరూమ్స్ మన ఏపీలో ఉన్నాయి. ఆల్ ఓవర్లో ఇండియా లెవెల్ కానీ అన్నీ కూడా చాలా షోరూమ్స్ ఈరోజు పెట్టి సక్సెస్ఫుల్గా ఈరోజు నడుపుతూ ఉన్నారు. ఇప్పటి వరకు బ్యాటరీ కానీ కండిషన్ బండి కానీ తీసుకున్న వాళ్ళంతా కస్టమర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా ఎక్కడా కూడా మెయింటెనెన్స్ ప్రాబ్లం కానీ లేకపోతే ఏదైనా వెహికల్ ప్రాబ్లం కానీ లేకుండా ఈరోజు పూర్తిగా ఒక వెహికల్ ఈరోజు జరగడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన ఒంగోలులో కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఏదో మళ్ళీ పెట్రోల్ కొట్టించుకోవటం లేకపోతే ఇవన్నీ కూడా లేకుండా ఒక సర్వీస్ పాయింట్ కానీ ఒక మంచి దాంట్లో మన హుస్సేన్ బి ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం చాలా సంతోషం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. ఈ వెహికల్స్ మనకి బాగా మన అందుబాటులో ఉండేది, అంటే మెయింటెనెన్స్ లేకుండా మన అందుబాటులో ఉండేది కాబట్టి అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దీంట్లో బుల్లెట్స్ ఉన్నాయి, పెద్ద బైక్స్ ఉన్నాయి, బుల్లెట్ టైప్లో ఉండే బైక్స్ ఉన్నాయి. అదేవిధంగా పెద్ద మనం హోండా ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. ఈ స్పోర్ట్స్ బైక్స్ కూడా ఆ టైప్ బైక్స్ కూడా పెట్టారు. ఆ తర్వాత తొందరలోనే కార్స్ కానీ ట్రాక్టర్స్ కానీ ఇవి కూడా బ్యాటరీస్ ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. ఇది పొల్యూషన్ కూడా ఎక్కడా కూడా పొల్యూషన్ లేకుండా ఈరోజు కూడా ఉపయోగించడానికి ఈరోజు అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం కూడా పొల్యూషన్ లేకుండా చేయడానికి ఈరోజు బస్సెస్ కానీ ఇవన్నీ కూడా బ్యాటరీ బస్సెస్ తీసుకొస్తూ ఉన్నారు.
అంటే ఎక్కడా కూడా ఈ పొల్యూషన్ ఇవన్నీ లేని ఇబ్బందులు లేకుండా ఉండాలనేదే ప్రభుత్వం కూడా తీసుకుంటుంది. కాబట్టి ఆ టైప్లో తయారు చేసిన ఈ స్మార్ట్ బైక్స్ని తప్పకుండా కూడా అందరూ తీసుకోవాలి, అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఒక మంచిది మన హుసేన్జీ వాళ్ళ ఇక్కడ హజరత్ వాళ్ళంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ బంధువులకి, అదేవిధంగా షోరూమ్ కంపెనీ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. తప్పకుండా బాగా సక్సెస్ అవుతుందని చెప్పేసి తెలియజేస్తూ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ తప్పకుండా మంచి పేరు వస్తుందని కూడా తెలియజేస్తాను. ADMS అండ్ బైక్స్, స్మార్ట్ బైక్స్ అండ్ స్మార్ట్ సిటిజన్ అనే కాన్సెప్ట్తో మరి ఇక్కడ ఓల్డ్ బైపాస్ సెంటర్లో మన గౌరవనీయులు మన ప్రీతమ నాయకులైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు వారి చేతుల మీదుగా స్టార్ట్ చేయడం, దానికి మమ్మల్ని కూడా చైర్పర్సన్ రియాజ్ గారిని మరి నన్ను కూడా ఆహ్వానించినందుకు మొదటగా వారికి ధన్యవాదాలు. అలాగే ఒక మంచి షోరూమ్ ఏర్పాటు చేసినందుకు మరి వారిని మొదటిగా అభినందిస్తున్నాను. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనకి రోజు రోజుకి పొల్యూషన్ ఎక్కువగా పెరిగిపోతుంది డీజిల్ అండ్ పెట్రోల్ వలన. అయితే దీనివలన గ్రీన్ మోడ్తో అంటే మేక్ ఎవరీ మైల్ గ్రీన్ అనేది వీళ్ళ కాన్సెప్ట్. అంటే ఏంటంటే అసలు మనం ఎక్కడికి వెళ్ళినా సరే పొల్యూషన్ అనేది లేకుండా ఉంటే అటు మన కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా పీల్చి మరి మనుషులు పెరుగుతూ ఉన్నారు. పెరుగుతున్న జనాభాకి అనుకూలంగా అనేక రకాలైనటువంటి వాహనాలు కూడా వచ్చినాయి. అందులో ఈ మధ్యకాలంలో మరి అందరూ కూడా ఎలక్ట్రికల్ బస్సెస్ వచ్చినాయి. అలాగే ఎలక్ట్రికల్ బైక్స్ కూడా లాంచ్ చేస్తే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు, అలాగే పొల్యూషన్ లేకుండా ఉంటుంది. వీటన్నిటి అంతేకాకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్. ఇప్పుడు మనం ఛార్జ్ కనుక చేసినట్లయితే బ్యాటరీ ఒకసారి ఛార్జ్ కనుక చేసినట్లయితే దానికి అయ్యే ఛార్జింగ్ అయ్యే ఖర్చు 10 రూపాయలే. దానికి కానీ మరి 100 మైళ్ళు తిరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగనే మరి చిన్న బైక్స్ ఒకసారి మనము ఛార్జ్ చేస్తే 50 కిలోమీటర్లు వస్తుంది. అలాగే పెద్ద బైక్స్కి అయితే ఇంచుమించుగా 150 కిలోమీటర్స్ వరకు కూడా అది వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లేదంటే ఇంక దగ్గరలో ఎక్కడైనా సరే ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా త్వరలోనే ఫిల్లింగ్ స్టేషన్స్ ఎలాగైతే వచ్చినాయో అలాగనే ఇక్కడ బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా వస్తాయి. కాబట్టి మరి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలన్నా, తక్కువ ఖర్చుతో మనం ఎంత దూరం ప్రయాణం చేయాలన్నా, అలాగనే మరి స్మార్ట్గా ఉండడానికి మంచి అవకాశం. కాబట్టి దీన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ, ముఖ్యంగా యూత్ని, ఆడపిల్లలు కూడా ఇప్పుడు కాలేజీ పిల్లలు కూడా బాగా అందరూ బైకుల మీద వెళ్తున్నారు. లోకల్గా తిరిగేటప్పుడు మనకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా యూజ్ చేసుకోమని చెప్పి మనము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మరి ఎవరైతే ఇక్కడ ఈ యొక్క షోరూమ్ని స్టార్ట్ చేశారో వాళ్ళకి మరొకసారి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు ADMS బైక్స్ ఒంగోలు పాత బైపాసులో స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం, దానికి మేయర్ గారు గంగారు సుజాత గారు మేము అందరం కూడా ఇక్కడికి రావటం జరిగింది. ఈ యాజమాన్యం అయినటువంటి షేక్ హసన్ బీ గారికి ముందుగా నా అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి పరిశ్రమలు ఒంగోలు నగరంలో ఇంకా రావాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పొల్యూషన్ ఎంత ఎక్కువగా ఉందో మనందరం కూడా చూస్తున్నాం. ఇలాంటి పరిశ్రమల నుంచి ఈ మంచి బైకులు తీసుకొచ్చి అందరికీ కూడా ఉపయోగపడే బైకులు దీంట్లో ఉన్నాయి. ఇది వ్యాపారస్తులకు కానీ రైతులకు కానీ అందరికీ కూడా డిఫరెంట్ మోడల్స్లో ఈ బైక్స్ ఉన్నాయి. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒంగోలు నగరంలోనే కాకుండా ఇంకా జిల్లాలో కూడా అనేక చాట ఈ సంస్థలు ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే MD గౌస్ బాషా గారికి, సయ్యద్ ఖాజా గారికి, దాయినేని ధర్మా గారికి వీళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ, ఆ భగవంతుడు ఇలా వ్యాపారంలో భగవంతుడు అందరికీ అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి అభినందనలు తెలియజేస్తాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.